నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు। వారిని అడిగి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం। నమస్కారం గురుజీ। నమస్కారం అమ్మా। గురుజీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ విధంగా ఆరాధించాలి? సాధారణంగా ఏంటంటే కుజదోషం ఉన్నదని చాలామంది చెప్తుంటారు। చెప్తున్నప్పుడు ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేద్దాం, కుజగ్రహానికి ఏమైనా మనం జపము, హోమము, తర్పణము, సమారాధన, అదేవిధంగా దానాలు చేయాలనుకుంటాం। అన్నిటికీ ముఖ్యం ఏంటంటే ఏ విధంగా చేయాలని అతి సామాన్య వ్యక్తి కూడా కొంచెం కాబరాగా ఉంటుంది। ప్రతిసారి గుళ్ళోకి వెళ్ళాలి చేయాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది। గుళ్ళో పూజారి గారు వెంటనే యాక్సెప్ట్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, తన లైన్లో ఉంటుంది। తర్వాత ఏ భావంతో ఏ తపనతో మనం అక్కడికి వెళ్తామో అక్కడ దాని ఫలితం కూడా ఒక్కొక్కసారి లేనప్పుడు ఇబ్బంది పడుతుంటారు అన్నమాట। దీనికోసం ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో చక్కగా స్నానం చేసి తల స్నానం చేసుకుని ఒక చిన్న పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో ఒక 2 గుండాల లోపల సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని క్షీరము అంటే పాలు నీళ్లు రెండు సమతుల్యంగా కలిపి దాంతో అష్టోత్తరం చదువుతూ ఆ క్షీరాన్ని మనం ఏంటంటే ఉదకంతో చక్కగా ఒక్కొక్కరి అలా వేస్తూ 100 నిమిషాలు స్వామివారి యొక్క అష్టోత్తరం చదువుకుంటూ ఆ విధంగా అభిషేకం చేయడం ప్రయత్నం చేయండి। ఎప్పుడైతే స్వామివారికి అభిషేకం మనం చేస్తామో అభిషేకం అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం హారతి ఇచ్చేసేసిన తర్వాత ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి। ఈ విధంగా చేయడం వలంటే ఎవరైనా చేయొచ్చు, దీనికి ఏ వర్ణం వాళ్ళతో కూడా సంబంధం లేదు। ఎవరింట్లో వాళ్ళ దేవతను కొలిచినట్టుగానే సుబ్రహ్మణ్య స్వామిని ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం చేస్తామో డెఫినెట్గా ఆ తీర్థం తీసుకున్న తర్వాత శరీరంలోని రుగ్మతలు పోవడము, దోషం కొంతవరకు పోవడానికి అవకాశం ఉంటుంది। ఇది సాధారణంగా ఈ విధమైన ప్రక్రియ ఎందుకు చెప్తున్నాము అంటే అన్ని చోట్ల సంకల్పం చేయడము, సంకల్పపూరితంగా మనం పూజ చేయడానికి అవకాశం ఉండదన్నమాట। ఇదంటే ఈ లౌకిక ప్రపంచంలో కలియుగంలోనంటే ఏ విధమైన ఉపాసన కూడా చేసినా కూడా దాని యొక్క ఫలితం అంటూ ఉంటుందన్నమాట। ఇదేంటంటే జ్యోతిష్యపరంగా సాధారణంగా కుజుడు యొక్క బలం తగ్గినప్పుడు కానీ కుజుడు దోషిగా ఉన్నప్పుడు కానీ మనం ఏదో ఒక ప్రక్రియ చేయాలని చెప్తుంటాం అన్నమాట। జ్యోతిష్యులు అందరూ చెప్తుంటారు ఏదో ఒకటి, అయితే చెప్పిన తర్వాత వాళ్ళు చేయాలనుకోవడానికి ఆ సరైన మార్గం అనేది కనబడదన్నమాట। సో ఇటువంటి చిన్న మార్గాలు కానీ చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దోషం నివారణ అవుతుంది। ఆ తీర్థం ఎప్పుడైతే మనం తీసుకుంటామో శరీరంలో దోషము, శరీరంలో మనం పుట్టినప్పుడు కుజుడికి వలన కలిగిన దోషం అనేది పోవాలంటే ఈ విధంగా చేసుకుంటుంటే మనకేంటో కొంతవరకు ఆ దోష నివారణ జరిగే అవకాశం కూడా ఉంటుంది చెప్పగలుగుతామండి। గురుజీ, జ్యోతిష పరంగా ఎటువంటి సమస్యలు ఉంటే ఆంజనేయ స్వామిని ఆరాధించాలి? ఇక్కడ ఏంటంటే సాధారణంగా మనం లగ్నాతు పంచమ స్థానం దృష్టిలో పెట్టుకుంటామండి। సంకట విమోచనము కొన్ని జ్యోతిష్యాలు కూడా కనబడదు, జాతకరీత్యా కూడా కనబడదు। ఎందుకంటే 7 జన్మల క్రితం నుండి పూర్వజన్మ సుకృతం దుకృతంతో కూడా వస్తారట। తల్లిదండ్రులకి పిల్లలు పుట్టగానే అంటే అదృష్టాన్ని దురదృష్టాన్ని ఇస్తారట, కానీ కర్మ మాత్రం వాళ్ళే అనుభవిస్తారంటుంటారు। అంటే మనం పుట్టగానే అంటే మనకి ఏమైనా అదృష్టం ఉందా, ఆ దురదృష్టం ఉందా, ఇవన్నీ తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది। కర్మ అంటే ఏంటి? పూర్వజన్మలో మనం చేసిన కర్మానుసారం పాపకర్మ కానీ మంచి కర్మ ఏం చేస్తాం దాన్ని బట్టి మన యొక్క అవయవాల్లో కానీ మన యొక్క రూపంలో కానీ మన యొక్క తేజస్సులో కానీ మార్పు వస్తూ ఆ విధమైన స్థితిలో మన ఒక చక్కటి బాల్యంలో మనం పుట్టడం జరుగుతుందన్నమాట। అది సో అటువంటిప్పుడు ఏంటంటే కర్మని మనం నిర్మూలన చేసుకోవడం అవసరం। ఆ కర్మ ఏంటి మనతో పాటు కంటిన్యూ అవుతుంది। ఆ కర్మ దుష్కర్మ మన పూర్వకాలంలో చేసిన పాపాలు ఉన్నాయనుకోండి 7 జన్మలుగా చేస్తుంది, అది పోవాలంటే ఇక్కడ ఒక మంచి కర్మ చేయాల్సి వస్తుంది, ఈ జన్మలో చేయాల్సి వస్తుంది। అది మరి ఏం చేసినా మనకు తెలియదు, కానీ మనం ఈ జన్మలో ఏంటి అవుతుందంటే మనకు జ్యోతిష కూడా అందకుండా కొన్ని సమస్య పరిష్కారం అవ్వకుండా జీవితంలో చాలా అగాధమైన స్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు। ఒక్కొక్కరింట్లో చూడండి ఏ శుభకార్యం జరగకుండా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాడి వివాహాలు జరగకుండా ఉంటాయి। 4 ఆడపిల్లలు ఉంటారు, లేకపోతే 4 మగపిల్లలు ఉంటారు, మగపిల్లలు కూడా 40 ఏళ్ళు వచ్చినా వివాహం జరగకుండా ఉంటాయి। ఏదో ఒక సమస్యతో ఏంటి అదేంటి దీర్ఘకాలిక సమస్యలాగా ఎప్పుడూ ఆనందకరమైన జీవితం లేకుండా ఉంటుంది। ఎందుకు ఇలా జరుగుతుందో మనకు అర్థం కాదు। ఇటువంటి పరిస్థితులు పూర్వజన్మ సుకృతం దుకృతాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే ఒక సంకట విమోచన చేయడము అంటే మనకు ఒక సంకటం అనేది మనతో పాటు వచ్చింది, వాసన అంటారు, ఉపాసన కాకుండా వాసన అంటారు, వాసన అంటారు, కర్మలు అంటారు। ఏ వాసనలు అయితే మన పూర్వజన్మ నుండి ముందే వస్తాయో మనకి ఎదుగుదల లేకుండా చేస్తాం మనం చేసిన పాపకరం, అవి ఏమిటికో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుందన్నమాట। సో అటువంటిప్పుడు దాన్ని నిర్మూలన చేయాలంటే 3 యుగాలలోని అంటే త్రేతాయుగంలోని, ద్వాపరయుగంలోని, కలియుగంలోని 3 యుగాలలో మనకు శ్రీ ఆంజనేయ స్వామి వారు చిరంజీవి ఉన్నారు కాబట్టి అటువంటి చిరంజీవి యొక్క ఆరాధన, చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తుంటామో తెలియకుండా మన పూర్వజన్మ దుకృతంగా సుకృతం వల్ల జరిగిన కర్మలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిర్మూలన చేయడానికి ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తున్నమాట। అంచేత ఇటువంటి జ్యోతిష్యం కూడా అందరికీ మేము ఒక్కొక్కసారి చెప్తుంటాం, అయ్యా మనం కూడా కొన్ని విషయాలు తేల్చంటే మీ దగ్గరకు వచ్చామండి 4 సార్లు వచ్చామండి 5 సార్లు వచ్చారు, మీరు చెప్పారు అన్నీ బాగున్నాయి, కానీ ఈ సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లని చాలామంది అంటుంటారు, చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి। అలాంటప్పుడు ఏంటంటే ఈ ఆంజనేయ యొక్క ఉపాసనా పద్ధతిలో మనం చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సంకట విమోచన జరిగే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి। అలివేణి గారు ఊరకొండ నుంచి కాల్ చేస్తున్నారండి। అలివేణి గారు నమస్తే అండి। నమస్తే మేడం। మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు గురుజీకి వివరించండి। హలో తమ్ముడు మేడం। హలో నమస్తే సార్। నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అది మా తమ్ముడు గురించి అడుగుతున్నాం సార్। చెప్పండి అమ్మా। డేట్ ఆఫ్ బర్త్ 12/12/89 సార్। 12/12/29
టైం అమ్మా? 12వ తేదీ రాత్రి 1:15 పుట్టినారు సార్. తెల్లవారితే 13 సార్. ఆహా. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? అనంతపురం జిల్లా ఉరవకొండ సార్. సరేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బీటెక్ సివిల్ అయిపోయింది సార్. ఉద్యోగంలో స్థిరత్వం లేదు సార్. 3 months అయింది సార్ జాబ్ వచ్చి, కానీ సరిగ్గా లేదు సార్. అచ్చా. మా బాబుది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందమ్మా. మృగశిర నక్షత్రం వృషభ రాశి అయింది, లగ్నం కూడా కన్యా లగ్నం అయింది. ప్రస్తుత దశవారీగా చూసుకున్నప్పుడు అంటే గురు మహర్దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశ గురు ప్రభావం కనబడుతుంది. ఇక్కడ ఏంటి లగ్నము అంటే తనుభావము. ఇక్కడ లగ్నానికి అధిపతి బుధుడు, లగ్నానికి యోగకారకుడు శుక్రుడు అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో గురు మహర్దశ నడుస్తుంది. ఈ గురు మహర్దశ అనేది కొంతవరకు ఏంటంటే బాబు స్థిరంగా కొంతవరకు ఇబ్బంది పెట్టకుండా, అంటే స్థిరపడినా కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నమాట. 2014 జనవరి 24 తర్వాత గురు అంతర్దశలో భుక్తి గురు వెళ్ళిపోయిన తర్వాత శని వచ్చిన తర్వాత, శని ఈ లగ్నానికి ద్వితీయ యోగకారకుడు అనమాట. సో శని ఎప్పుడైతే వస్తాడో యోగించే స్థితిలో ఉంటాడు కాబట్టి అక్కడ నుండి మంచి సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంది. ఇది టెంపరీగా ఇంకొక ఏడాది కాలం మాత్రం ఉద్యోగంలో స్థిరత్వం ఉంటే, ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక అనుభవాని కోసం మనం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుని పోవడానికి ప్రయత్నం చేయమండి. తర్వాత ఇక్కడ మేధస్సు కూడా చాలా అద్భుతంగా పనిచేయడం అవసరం పడుతుంటాం. సో మేధస్సుకి ఏం చేస్తామంటే ఇక్కడ బుధుడికి సంబంధించిన గరుడ పచ్చ అనే ఒక రత్నాన్ని పెట్టించుకోవడం ప్రయత్నం చేయండి. ఇది కనీసం ఒక 3 నుండి 4 క్యారెట్ వరకు పెట్టించడం ప్రయత్నం చేయండి. ఈ గరుడ పచ్చ ఎప్పుడైతే మనం పెట్టిస్తామో దాని ప్రభావం ఏంటంటే మేధస్సు పెరగడము, ఆలోచన శక్తి పెరగడము, తర్వాత ఇంటెలెక్చువల్గా ఉండడం. దీని ప్రభావంలో వచ్చే ఉద్యోగంలో ఏదైతే ఉందో అందులో కూడా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అది పెడితే వచ్చే సంవత్సరం జనవరి నుండి మాత్రం స్థిరత్వంతో మంచి ఉద్యోగంలో మంచి సెటిల్మెంట్ అవుతారని చెప్పగలుగుతాము. నాగేంద్ర కుమార్ గారు ప్రొద్దుటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే నాగేంద్ర కుమార్ గారు. నమస్తే మేడం. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో. ఓకే మేడం. నమస్తే గురూజీ గారు. నమస్కారం అండి, చెప్పండి. ఆగస్ట్ 27, 1986 అండి. ఆగస్ట్ 27, 87 అండి. 27 అవును సార్. అవును స్వామిజీ. 87 టైం చెప్పండి. నైట్ 9:20 అండి. ఏ ఊళ్ళో పుట్టారండి? పొద్దుటూరు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే భవిష్యత్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరైతే? స్టడీస్ కంప్లీట్ అయింది సార్. జాబ్ సెర్చింగ్ వన్. సరే అండి, మీరు ఇక్కడ హస్త నక్షత్రం అయిందండి, కన్యా రాశి అయింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే లగ్నం కూడా ఇక్కడ మేషలగ్నం, లగ్నంలో గురు ప్రభావం చాలా బాగుందండి. ఇక్కడ లగ్నానికి గురు యోగకారకుడు కాకుండా గురుడు కూడా లగ్నంలో ఉండడం ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని సమస్యలు ఉన్న జాతకంలో ఇది చాలా అద్భుతమైన స్థితి అంటామండి. సాధారణంగా లగ్నంలో గురుడు ఉన్నాడు అంటే డెఫినెట్గా అంటే జ్యోతిష్యపరంగా ఉన్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేసుకుంటూ అధిగమించి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇటువంటి అద్భుత స్థితి అని చెప్తామన్నమాట. అటువంటి ఈ లగ్నంలో గురుడు ఉన్నాడు కానీ కొంచెం వక్రంలో కూడా ఉన్నాడు. సో ఈ గురుడు ఉండడం ఒక విశేషం అయితే ప్రస్తుతానికి రాహుమహార దశలో అంతర్దశ శుక్రుడు యొక్క ప్రభావం నడుస్తుంది. ఈ శుక్రుడు అన్నవాడు ఏంటంటే కొంతవరకు మనకు అనవసరమైన అలవాట్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. రాహు శుక్రుల కలయిక అనేది కొంచెం విపరీతమైన వైపరీత్యాన్ని ఇస్తుందన్నమాట. దీని ప్రభావం అంటే 2014 అక్టోబర్ వరకు ఏంటంటే మీకు స్థిరత్వం పడకుండా అక్కడ నుండి స్థిరమైన ఉద్యోగం రావడము, తర్వాత మంచి యోగాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇంక వివాహ విషయానికి వచ్చినట్టు ఇంకా బోల్డ్ అయిన టైం ఉంది కాబట్టి సమ్వేర్ 2015 సెప్టెంబర్ తర్వాత ఆ ఆలోచన ముందుగా రాగలిగితే బాగుంటుంది చెప్పగలుగుతాం. ప్రస్తుత పరిస్థితి ప్రకారం అంటే రూబీ అంటారు, కెంపు అంటారు బట్ తెలుగులోని. ఇది రత్నం అన్నమాట. ఈ రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేసి తర్వాత సూర్య ఆరాధన నిత్యం చేయడం ప్రయత్నం చేయండి. ఇక్కడ సూర్య ఆరాధన సూర్యోదయ కాలం కంటే ఉదయం లేవడము, సూర్య నమస్కారాలు చేయడం అనేది మొదట ప్రాశస్యం వహిస్తుంది. ఇది కాకుండా సూర్యనామూర్తికి సంబంధించిన బీజాక్ష మంత్రం రెండవది ప్రాశస్యం వహిస్తుంది. ఈ విధంగా మనం ఒకటి చేసిన సూర్య సంబంధమైన ప్రక్రియలన్నీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక తేజస్సుతో ఒక యోగానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పగలుగుతాము. గురూజీతో మాట్లాడడానికి సత్యనారాయణ గారు ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్పండి. గురూజీ నా పేరు వీరవేంకట సత్యనారాయణ. నాది పుట్టింది 9వ తేదీ జూన్ నెల 1985. టైం అండి 4:15 అండి సాయంత్రం. ఏ ఊళ్ళో పుట్టారండి? ఏలూరు అండి. సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నేను ప్రస్తుతం ఏ జాబ్ చేయట్లేదండి. బాగా సమస్యలుగా ఉన్నాను సార్. చెప్పండి, ఏదో ఒక సమస్య చెప్పండి. చాలా బాగా సమస్యలు ఉన్నాయండి దగ్గర. ఏ సమస్య చెప్పండి ఒకటి. మమ్మీకి అసలు హెల్త్ బాగా అప్సెట్ అవుతుందండి. మినిమం 4 లక్షల దగ్గర హాస్పిటల్ బిల్స్ అయితే అవుతుంది కానీ ఆవిడ మాత్రం క్లియర్ అవ్వట్లేదండి. నాకు బాగా టెన్షన్ ఉంటుంది సార్. అది కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్య ఏమైనా ఉందా అమ్మకి? బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది సార్, మెటల్ తీత. బ్లడ్.
సరే, ఇక్కడ మీది ఇక్కడ శతభిషం నక్షత్రం ఏంటండి, కుంభరాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ తులా లగ్నం అయింది. లగ్నంలో శనికేతుల ప్రభావం ఉన్నప్పటికీ కూడా చతుర్థంలో గురుడు కొంతవరకు బలహీనంగా ఉన్నాడు అన్నమాట, వక్రంలో కూడా ఉన్నాడు. సో చతుర్థ స్థానము తల్లి విషయం చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం చూస్తే శని మహారదశలో కూడా అంతర్దశ బుధుడు యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే అంటే తల్లికి ఇన్ని రకాల అనారోగ్య కారణం ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే గురుడి మీద విశేషమైన పాపగ్రహ దృష్టి ఉండడము, గురుడు వక్రంలో ఉండవు, శత్రుక్షేత్రం ఉండడు. దీనివల్ల ఏంటంటే కొంతవరకు చతుర్థ స్థానం బలహీనపడుతుంది కాబట్టి ఇక్కడ అమ్మకేమో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది కూడా మీకు ఏంటంటే 2013 సెప్టెంబర్ నుండి పరిపూర్ణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక మీ జాతకానికి వచ్చినప్పుడు అంటే లగ్నంలో శని ఉచ్చస్థితి అయినప్పటికీ కూడా కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే అన్ని పనులు డిలే చేసుకుంటూ పోతాడనమాట. మీ జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళడం, ఒక మంచి సెటిల్మెంట్ అవ్వడం మాత్రము 2014 ఏప్రిల్ తర్వాత కనబడుతుంది. ఇప్పుడు ఉన్న పరంగా మీరు అర్జెంటుగా చేయవలసిన పని అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆంజనేయ స్వామి గురించి, సంకట విమోచనం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ లగ్నానికి శని విపరీత రాజయోగకారకుడు కాబట్టి అటువంటి రాజయోగం ఇవ్వకుండా కేతువుతో కలవడం వల్ల అంటే ఆ యోగం ఇవ్వకుండా యోగాన్ని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మన శనికి బలాన్ని పెంచడం చాలా అవసరం పడుతుంది. అందుకోసం మీరు చేయవలసినట్టు మయూర నీలం అనే ఒక రత్నాన్ని మధ్యవేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. కనీసం ఒక 4 క్యారెట్స్ వరకు పెట్టించండి. దీంతోపాటు గరుడు పచ్చ అనే రత్నాన్ని చిటికి వేలకి ఈ రెండు పెట్టుకుంటూ ఆంజనేయ స్వామికి విశేషంగా మీరు ఆరాధన చేయడం అవసరం పడుతుంది. ఆంజనేయ స్వామికి ఆరాధన చేసేటప్పుడు అంటే ఆకు పూజ చేస్తారు, అదేవిధంగా కుంకుమ ధారణ చేపిస్తారు, వడమాల వేస్తారు. ఈ విధంగా 3 రకాలు ఏదో ఒక రకమైన ఒక పూజను ఆరంభించి దానికి ఒక 4 నుండి 9 వారాల పాటు చేయడం ప్రయత్నించండి. దీని ప్రభావం ఏంటంటే కొంత సంకట విమోచన జరిగి యోగానికి వెళ్ళడానికి అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. మధులత గారు గోల్కొండ నుంచి కాల్ చేస్తున్నారండి. మధులత గారు నమస్తే అండి. ఇదండి మా అమ్మాయి గురి మధులత అండి. మా అమ్మాయి అండి మార్చి 27 అండి. మార్చి 27 అండి. టైం ఇది సంవత్సరం చెప్పండి. సంవత్సరం 91 అండి. 90. ఏ ఊళ్ళో టైం అని ఎన్ని గంటలు పుట్టారు? రాత్రి 7:22 ఏ ఊళ్ళో పుట్టారమ్మా? బుధవారం రాజమండ్రి అండి. పాప ఏం చేస్తుందమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి కొంచెం లైఫ్ లో బాగాలేదండి. చెప్పండి, ఏంటి బాగోలేదు చెప్పండి, సమస్య ఏంటో? దాంపత్యం రీత్యా బాగాలేదండి. వివాహం జరిగిపోయిందమ్మా? ఏదన్నా అంటే తెలుసుకుందామనండి. వివాహం జరిగిపోయిందా? జరిగిపోయిందండి. బాబు కూడానండి. అచ్చా, సరే. అయితే పుష్యమి నక్షత్రం ఉందమ్మా మీ అమ్మాయిది. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి, అదేవిధంగా లగ్నం కూడా ఇక్కడ చేస్తే కన్యా లగ్నం అయింది. ప్రస్తుతానికి బుధుడు యొక్క మహారదశ నడుస్తానమ్మా, అందులో కూడా అంతర్దశ గురు ప్రభావం నడుస్తుంది అన్నమాట. ఇది 2011 మే నుండి మీ అమ్మాయి జీవితంలో ఇబ్బందికరంగా ఉందమ్మా. ఇది సంవత్సరం ఆగస్టు తర్వాత నుండి ఫలితాలు బాగుంటాయి. అక్కడ నుండి వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే కుజుడు కూడా కొంచెం బలహీన స్థితిలో కనిపిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఈ కుజుడు యొక్క ప్రభావం కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ కుజుడు యొక్క దోష నివారణ కాకపోయినప్పటికీ నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయించండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ ఎపిసోడ్లోని, ఆ విధంగా నిత్యము ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ప్రయత్నం చేస్తే అన్యోన్యత ఇద్దరి మధ్య ఉంటుంది, ఎంతో సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు నుండి గ్రహాల అనుకూలత కూడా వస్తుంది కాబట్టి అక్కడ నుండి పరిపూర్ణంగా అన్ని విధాలుగా బాగుంటుంది. అమ్మాయికి ఏం చేస్తారంటే గరుడు పచ్చ అని ఒక రత్నం ఉంటున్నామో ఆ పచ్చ రత్నాన్ని పెట్టించడం ప్రయత్నం చేయండి. ఈ 3 ప్రభావాలు సంపూర్ణ స్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతాము. గురుజీ, సంకట విమోచనం జరగాలంటే ఆంజనేయ స్వామికి పూజ చేయాలని చెప్పడం జరిగింది. మీరు అసలు సామాన్య వ్యక్తులు ఆంజనేయ స్వామికి ఏ విధంగా పూజ చేయాలి? చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే మనం ఏ పూజ చెప్పినా ఇప్పుడు ఈ స్టూడియో అన్న ప్రోగ్రామ్ చూసేవాళ్ళలో సగం మంది ఏంటంటే సామాన్య వ్యక్తులే చూస్తుంటారు. ఇంకా భక్తి, దైవచింతన, దైవ ఆరాధన ఏ విధంగా చేయాలో తెలిసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళే ఎక్కువగా చూస్తుంటారు. ఎందుకంటే ఉదయం లేవగానే చక్కగా ప్రోగ్రామ్ అంతా చూస్తారు, ధర్మసందేహాలు మాకు సమస్య పరిష్కారం అవుతున్నామో అని. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఆంజనేయ స్వామి పూజ చేయాలంటే ఎలాగని అనుకుంటుంటారు. సో ఇదేంటంటే మన హైదరాబాద్ వాస్తవ్యులకి ఏంటంటే చక్కగా ఏంటంటే ఆంజనేయ స్వామికి కుంకుమ తిలక ధారణ చేయడం అనేది చాలా చక్కటి ప్రాశస్యం అని చూపిస్తామట. ఇదేం చేస్తాము అంటే మనం ఆయిల్తో ఎప్పుడైతే తిలక ధారణ చేపిస్తామో, ఏ రోజైతే చేస్తామో, మంగళవారం పూట ఏదో రోజు చేస్తామో ఆ రోజు పూర్తిగా ఉపవాస దీక్ష ఉండడము, ఆంజనేయ స్వామి యొక్క బీజాక్ష మంత్రం మనం చాలాసార్లు ఈ స్టూడియోలో కూడా చెప్పుకున్నాం. ఏంటంటే అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకేం వద రామదూతకపాసందో మత్కారే సాధే ప్రభు. అంటే ఏది అసాధ్యమో అదే సాధ్యం చేయడం సంకల్పపూరితంగా. అంటే అక్కడ ఒకసారి ఆ తిలకధారణ చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా మనసా వాచాకరమైన నా యొక్క ఈ సమస్య ఉంది స్వామి, ఈ సంకటాన్ని విమోచన చేయండి అని చెప్పుకుంటూ అదే మహాసంకల్పం. ఎక్కడో మన సంకల్పానికి ఓం కేశవ నారాయణ మాధవ అనకుండా చక్కగా అక్కడ ఆ విగ్రహం దగ్గర ఎప్పుడైతే మనం రాయడానికి వెళ్ళి కూర్చుంటాం ఒక్క 2 నిమిషాలు మన సంకల్ప సిద్ధిరస్తులాగా ఏంటంటే చక్కగా ఆ సంకల్పం చెప్పుకొని ఆంజనేయ స్వామికి ఆ సంకట విమోచనానికి ఆ తిలక
వేషధారణ చేస్తూ ఈ విధంగా ఏ రోజైతే మనం చేస్తాం ఆ రోజు ఉపవాస దీక్ష చేసి సాయంకాలం స్వామివారికి చక్కగా నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత ఏంటంటే నైవేద్యం నైవేద్యం అంటే మన ఇంట్లో ఏమైనా వండాలా అనుకుంటే ఏమక్కలే చక్కగా ఆయనకి ఇష్టమైన అంటే వడ అని పెట్టినా లేదంటే చిన్న ఏంటంటే పెడ అంటారు ఏంటంటే స్వీట్ అంటారు ఏదైనా పెట్టచ్చు స్వామివారికి నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చేసిన తర్వాత మనం ఉపవాస దీక్ష నిర్మూలన చేసుకొని చక్కగా భోజనం చేసుకుంటే ఈ విధంగా ఒక 4 వారాల నుండి 9 వారాల వరకు చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక్కొక్క వారానికి శరీరంలో ఒక దోషము ఒక సంఘటన విమోచన 9 రకాల దోషాలు ఉంటాయి శరీరంలో ఆ నాడులతో కలిసిన 9 రకాలైన దోషాలను పూర్తిగా ఆంజనేయ స్వామి ద్వారా నిర్మూలన చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతామండి. గురుజీ శని పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు దాని నిర్మూలన ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఇదే విధంగా శని కూడా మనం చేస్తుంటాం. చాలామంది శనీశ్వరుడు అనేసరికి ఆలయంలోకి వెళ్ళడము అక్కడున్న నవగ్రహాలలో ఉట్టి శనీశ్వరుడికి మాత్రం ఆయిల్ వేసేసి నమస్కారం చేసి చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అందరూ చేస్తుంటారు చక్కగా. అయితే ఏంటంటే ఉదయం లేచిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు కొడుకుని వెళ్ళాలా, అక్కడ శనికి దీపం అంటే నూనె వేసిన తర్వాత మళ్ళీ కాలు కొడుకుని ఇంటికి రావాలా, ఇలాంటివి ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు అనమాట. ఇవన్నీ కాకుండా ఇంట్లో కూడా మనం చేసుకునే ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట. ఏంటంటే దానికి శనీశ్వరుడికి అంటే 1 లీటర్ ఆయిల్ చక్కగా తీసి పక్కకు వేరేగా పెట్టేసుకోవడము, తర్వాత ఒక పళ్ళెంలో ఏంటంటే చక్కగా శని యంత్రం అని ఉంటుందన్నమాట. ఆ యంత్రాన్ని తెచ్చుకోవడం పెట్టుకోవడం దానికి అంటే ఓం ప్రాం ప్రీం ప్రోం సం శనేశ్వరాయ నమః అనే ఒక బీజాక్ష మంత్రం ఉంది. మరొకసారి చెప్తాను చూసుకోండి. ఓం ప్రాం ప్రీం ప్రోం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని అనుకుంటూ ఏంటంటే రోజుకు 108 సార్లు అనమాట. చక్కగా ఆ ఆయిల్ని ఏం చేస్తారంటే ఆయిల్ తీసుకోవడం, ఆయిల్ ఏమో ఆ యొక్క యంత్రం మీద వేయడం, ఈ విధంగా ప్రక్రియ చేసుకుంటూ పోవాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా 40 రోజులు కానీ చేయడం ప్రయత్నం చేస్తే మన పూర్వజన్మే కాదు ఈ జన్మలో కూడా జీవితాంతం ఎప్పుడూ శని యొక్క పీడనం లేకుండా ఎంతో యోగాన్ని తీస్తాం. తర్వాత ఈ ఆయిల్ తీసుకెళ్ళి చక్కగా మనం ఏంటంటే బయట మనం వేయడం అంటూ జరుగుతుందన్నమాట. దాన్ని మిస్యూజ్ చేయకుండాను ఆ విధంగా ఆ పళ్ళాన్ని ఆ తర్వాత ఆ యంత్రాన్ని కూడా మనం ఏంటి శని యంత్రం దేనికైతే పూజ చేస్తామో దాని పారుతున్న నీళ్ళలో వేసేస్తే మనకి ఎటువంటి దోషం ఉండదన్నమాట. సో ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తే ఉదయం లేచి చేయడానికి ప్రయత్నిస్తే కొంతవరకు అంటే ఈ మంత్రబలంతో యంత్రబలంతో ఆ ఇంటిల్లిపాలిది కూడా శని యొక్క దోషం లేకుండా ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఏంటంటే 2-3 జాతకాలలోని ఒకటి ఏళ్ళాడు శని, ఒక అష్టమ శని, ఒక అర్ధాశ్రమ శని, అందరికీ శని పీడనంతో ఉంటారు. అదేవిధంగా రాహు పీడనం ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాగ ఇంట్లో 2-3 ఇటువంటి పీడనం ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రక్రియ చేస్తే ఇంటిల్లిపాలికి శుభం జరుగుతుందని చెప్పగలుగుతాం. అలాగే గురూజీ మనం గుడికి వెళ్ళినప్పుడు చూస్తుంటాం అక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అవునండి. ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని విన్నాను, అది ఎంతవరకు నిజం? అట్లా ఏం లేదమ్మా. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఆలయ దర్శనానికి కూడా మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. దోషం లేదు, నవగ్రహాలను మనం ముట్టుకోకూడదు, కానీ ప్రదక్షిణ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏ శుచి శుభ్రతలో ఉన్నా మనం అనుకున్నప్పటికీ కూడా మనం 4 చోట్ల తిరిగేసి వస్తాం ఆలయంలో. అంచేత ఆలయంలో కానీ దర్శనం చేసుకునేటప్పటికీ స్వామివారి యొక్క దర్శనం వరకే మనకు అర్హత ఉంది తప్ప స్వామివారిని ముట్టుకునే అర్హత మనకు లేదంట. చాలామంది గర్భగుడి వరకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, అక్కడ నుండి స్వామివారిని ముట్టుకోవాలని కూడా ప్రయత్నం చేస్తారు చాలామంది. కొన్ని గుళ్ళల్లో అయితే వెళ్ళి పట్టుకోవాలని కూడా ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇటువంటి ప్రక్రియలు ఎవరు చేయకూడదు. ఎందుకంటే మనం ఉండే హైజెనిక్ సిస్టమ్ వేరు. మనం వీధులన్నీ తిరిగి వస్తాం, మన బట్టలు అంటే శుచి శుభ్రత మనం ఉన్నామని అనుకుంటాం, కానీ మనం నిత్యము అదే పారాయణంలో ఉన్నవాళ్ళు అయితే అది వేరే సంగతి అవుతుందన్నమాట. లేనప్పుడు మాత్రం ఆ గౌరవాన్ని చూడండి. చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక ఎనాసిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలనుకుంటే తలనొప్పి వచ్చినప్పుడు ఎనాసిన్ ట్యాబ్లెట్ తయారు చేసే ప్రదేశంలోకి మాత్రం మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలని ప్రయత్నం. ఎందుకంటే ఆ కెమికల్ సిస్టమ్ అంటే హైజెనిక్గా ఉంటుంది, అక్కడ ఎవరిని అలో చేయరమాట. చేయకుండా ఎనాసిన్ ట్యాబ్లెట్ తయారు చేస్తారు. ఎందుకు? ట్యాబ్లెట్ చేయడం ప్రాధాన్యత వహిస్తాం. ఆ తర్వాత అది మనం వేసుకుంటే మనం తగ్గుతుంది. అదేవిధంగా అంటే భగవంతుడి యొక్క సన్నిధిలో అక్కడ ఏంటంటే స్వామివారికి ఎంత హైజెనిక్గా ఎంతో మంత్రపూరితంగా యంత్ర యొక్క బలంతో అక్కడ స్వామివారు నిక్షేపించినట్టుగా ఉంటారన్నమాట. అటువంటి స్వామివారు మనం దర్శనం చేసుకుని మనం నిత్యము ఆ స్వామి మంత్రాన్ని చేర్చుకుని వెళ్తే అది వేరే సంగతి. అలా మనం చేయలేము కాబట్టి మన దైనందిక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. మనసు ఏదో విధంగా ఉంటాయి, మన శరీరం ఏదో విధంగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం వీలైనంత వరకు ఏ ఆలయంలోకి వెళ్ళినప్పటికీ నవగ్రహాలే కాకుండా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడాను వీలైనంత వరకు గ్రహాలను ముట్టుకోకుండా దర్శనం చేసుకుని నమస్కారం పెట్టుకుని బయటకు రాగలిగితే బాగుంటుంది చెప్పండి. దుర్గా గారు మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నారండి. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. హలో, మా అమ్మాయి జాతకం తెలుసుకున్నాను స్వామి. చెప్పండి. మా అమ్మాయి పేరు అలేఖ్య, 1991లో పుట్టింది. చెప్పండి. 91 డేట్ టైం. జూన్ 9 91. జూన్ 9 రాత్రి 10:55. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? నెల్లూరు అండి, ఆదివారం. అచ్చా. అమ్మాయి పెళ్లి ఎట్లా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, కొంచెం ప్రాబ్లంగా ఉంది, తెలుసుకున్నాను. అచ్చా. మరి నెల్లూరు ఊర్లో డైరెక్ట్గా నెల్లూరు ఊర్లో పుట్టే పక్క ఊరేమన్నాను పుట్టింది. ప్రస్తుతం మేము ఉండేది మంగళగిరి. అచ్చా. సరే, పాపది ఇక్కడ భరణి నక్షత్రం అయిందమ్మా, మేషరాశి అయింది. అవునమ్మా.
లగ్నం కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ మకర లగ్నం ఉంది, లగ్నంలో శని యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. ఇప్పుడున్న దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు 2007 నుండి రవి మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ తీసుకున్నప్పుడు ఏంటంటే శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే ఈ లగ్నము శుక్రుడు అన్నాడు విపరీత రాజయోగం ఇచ్చేవాడు అనమాట. ఆడపిల్లకి రాజయోగం అనేసరికి అంటే వివాహమే రాజయోగం. ఎందుకంటే పుట్టినటువంటి మెట్టినకెళ్ళి ఒక మహారాజయోగంగా ఉంటుంది ఆవిడకి. అంటే అదొక యోగం, ఆడపిల్ల యొక్క జీవితంలో ఒక మార్పు, ఒక మంచి స్థితి అని చెప్తుంటామన్నమాట. సో అటువంటి యోగానికి కారకుడైనటువంటి శుక్రుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. 2013 ఆగస్టు వరకు ఉంది. ఈ ఆగస్టు లోపల మీరు చేసే కొంచెం ప్రయత్నం చేయగలిగితే సఫలీకృతమైన అవకాశం ఉంది. ఇది కాని పక్షంలో మాత్రం కొంచెం సమయం ఎక్కువే తీసుకునే అవకాశం 2015 దాటిపోతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో శని అనేవాడు లగ్నంలో ఉండడం వల్ల కొంతవరకు అన్ని పనులు డిలే చేయడము, సప్తమంలో కుజ శుక్ర గురువులు ఉండడం వల్ల అంటే అది కూడా కొంచెం వరకు దోషంగా మనం చూపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవరణ అర్చన అంటారనమాట. ఈ ఆవరణ అర్చన అనేది నవావరణ అర్చన అంటారు. ఇటువంటి అర్చన కానీ ఇంట్లో పండితులను పిలిపించి చేసుకుని అమ్మాయి చేతి కూడా చేయించడం వల్ల అంటే సర్వదోష నివారణ జరుగుతుందన్నమాట. ఈ విధమైన చేసిన తర్వాత చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారని చెప్పగలుగుతాను. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.